హలో వ్యూవర్స్, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాము. అదేంటంటే, ఈ కఫ్ సిరప్ వాడడం వల్ల ఈ మధ్య చాలా డెత్స్ జరుగుతున్నాయి. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ బిలో 5 ఇయర్స్ ఉండేవాళ్ళు చాలా డెత్స్ జరుగుతున్నాయి. ఆ కఫ్ సిరప్ ఎందుకు అది వాడడం వల్ల ఎందుకు డెత్ జరుగుతున్నాయి? ఎందుకు చిన్నపిల్లల్లో అలా అయి చనిపోతున్నారు? దాని గురించి డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ ఈ కఫ్ అంటే ఏంది? కఫ్ రావడానికి కారణాలు ఏంటి? దాంతో పాటు మీకు న్యాచురల్ కొన్ని రెమెడీస్ చెప్తాను. మీరు ఇంట్లోనే ఫాలో చేశారనుకోండి, న్యాచురల్‌గా మీ పిల్లల కఫ్ అనేది మాయమైపోతది. అండ్ లాస్ట్‌లో మీకు మంచి హోమియోపతి మెడిసిన్స్ చెప్తాను కఫ్ కోసము. ఈ హోమియోపతి మెడిసిన్ వాడారనుకోండి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా న్యాచురల్‌గా వాళ్ళ కఫ్ అనేది సెట్ అయిపోతదండి. ఓకేనా వ్యూవర్. సో, ఫస్ట్ ఏందంటే ఈరోజు ఈ టాపిక్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, రీసెంట్‌గా నాకు ఇద్దరు, ముగ్గురు పేషెంట్ వచ్చి అడిగారు. సార్, ఈ మధ్య కఫ్ సిరప్ వాడితే చిన్న పిల్లలు చనిపోతున్నారు కదా సార్! నాకు భయం అవుతుంది సార్. ఏంటి కఫ్ సిరప్ వాడాలా? వద్దా? అని. ఎందుకంటే మీరు న్యూస్‌లో విని ఉండొచ్చు. ఈ మధ్య మధ్యప్రదేశ్‌లో మంచి ఫేమస్ డాక్టర్ పీడియాట్రిషియనే. ఆయన కఫ్ సిరప్ ఇచ్చినాక ఏమైందంటే ఒక 13 పిల్లలు చనిపోయారు. బిలో 5 ఇయర్స్ ఉండేవాళ్ళు. ఈవెన్ రాజస్థాన్‌లో కూడా మంచి పీడియాట్రిషియనే. కఫ్ సిరప్ ఇచ్చినాక ఆల్మోస్ట్ ఒక 10 మంది చనిపోయారు. సో, ఇలా చనిపోవడానికి రీజన్ ఏంది అంటే, ఈ కఫ్ సిరప్‌లో జనరల్‌గా కఫ్ సిరప్ అనేది చేదుగా ఉంటది. ఆ చేదుగా ఉండడం వల్ల పిల్లలు తీసుకోరు. అందుకే ఈ ఫార్మా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఆ కెమికల్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతదంటే దాంట్లో స్వీట్‌నెస్ వస్తది. దానివల్ల పిల్లలు ఈజీగా తీసుకుంటారు. అదొకటి. రెండోది, ఈ కఫ్ సిరప్‌లో ఎస్పెషల్లీ కఫ్ డి అని రాసుంటది చూడండి. డి అని రాసినుంటే దాంట్లో డెక్సామిథోప్రోన్ అనే ఒక కంపోజిషన్ ఉంటది. ఆ డెక్సామిథోప్రోన్ అనే కంపోజిషన్ ఏం చేస్తదంటే, చిన్న పిల్లలు 5 ఇయర్స్ లోపల ఆ పిల్లలకి కఫ్ వచ్చినప్పుడు కఫం వస్తుంటది. ఇలా కఫం వచ్చినప్పుడు ఆ కఫం బయటకు రావాలి. ఆళ్ళు తీసేస్తారు. జనరల్‌గా పిల్లలు తీయడానికి కష్టము. అయినా ఎట్లో తీసేయడము లేదా మోషన్ ద్వారా బయటకు వెళ్ళడము జరుగుతది. కానీ ఈ డెక్సామిథాసోన్ డి అనే ఒక కంపోజిషన్ ఉండే సిరప్ ఏం చేస్తాయంటే, అది వేసుకున్నప్పుడు అవి ఈ కఫంని సప్రెస్ చేస్తది. అంటే లోపల అదిమి పెట్టి ఆ కఫం అంతా లంగ్స్‌లో ఎళ్ళిపోతది. లంగ్స్‌లో ఎళ్ళిపోయి లంగ్స్‌లోనే ఉండిపోతది. ఆ లంగ్స్‌లోనే ఉండిపోయి అదేం చేస్తదంటే న్యూమోనియా లాగా డెవలప్ అయితది. ఆ న్యూమోనియా లాగా డెవలప్ అయ్యి ఏమవుతదంటే ఇలా డొక్కలు ఎగిరేయడము, దాన్ని రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటాము. ఇలా డొక్కలు ఎగిరేయడము, దానివల్ల ఊపిరి తీసుకోవడానికి కష్టం అవ్వడం, ఇవన్నీ అయిపోయి సడెన్‌గా ఏమైపోతదంటే పిల్లలనేది చనిపోతున్నారండి. సో, అందుకే పేరెంట్స్ ఈ డి అనే కంపోజిషన్ ఉంటే డెక్సామెథాసోన్ అనే కంపోజిషన్ ఉంటే దాన్ని అవాయిడ్ చేయండి. అలాంటిది బిలో 5 ఇయర్స్ పిల్లలకైతే ఇవ్వకండి. ఓకేనా? సో, ఇది కఫ్ సిరప్ అయింది. పిల్లల్లో కఫ్ అనేది ఎందుకు వస్తదండి? దానికి కారణాలేంటి? దాని గురించి డిస్కస్ చేద్దాం. సీ జనరల్‌గా కఫ్ అనేది బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్లనో, వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనో ఇవన్నీ రీజన్స్ వల్ల వస్తాయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఇయర్స్ వాళ్ళలో ఎందుకొస్తున్నాయంటే పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం. అంటే ఈ మధ్య ఉండే పిల్లలు ఏం చేస్తున్నారంటే మంచిగా ఫుడ్ తింటలేరు. న్యూట్రిషియస్ ఫుడ్ తింటలేరు. ఎవరు ఆకుకూరలు తినరు. ఎవరు ఫ్రూట్స్ తినరు. నాన్ వెజ్ గూడా తినరు. నాన్ వెజ్ గూడా తింటే ఏం చేస్తారు? కేఎఫ్‌సి నాన్ వెజో లేదా ఏదో ఎక్కడదో బర్గర్ తినడము, ఇలాంటి ఫుడ్ తినడం. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. ఆ ఇమ్యూనిటీ అంటే ఏంటి? మన రోగనిరోధక శక్తి. అంటే మనకేదైనా రోగం వచ్చిందనుకోండి, రోగం వచ్చినప్పుడు బాడీ ఆటోమేటిక్‌గా హీల్ చేస్తది. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర సరిగ్గా లేదు, హెడేక్ వచ్చిందనుకోండి, ఒక 2 గంటలు పడుకున్నామనుకోండి, హెడేక్ తగ్గుతది. ఎలా? మన బాడీ న్యాచురల్‌గా దాన్ని హీల్ చేసేస్తది, తగ్గిస్తది. అలాగే పిల్లల్లో ఆటో హీలింగ్ మెకానిజం ఉంటది. కానీ ఈ జంక్ ఫుడ్డు ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల ఆటో హీలింగ్ మెకానిజం అనేది తగ్గిపోతది. అదొక రీజను. రెండోది స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉండడము. ఈ స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉండడం వల్ల గూడా వాళ్ళలో కొన్ని ఎఫెక్ట్ వచ్చేసి వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుతున్నాయండి. మూడోది మూడోది కామన్ నేను చాలా పేషెంట్‌లో చూస్తాను. దీనికి కారణం పేరెంట్స్. పేరెంట్స్ ఎలా అంటే పిల్లలకి దగ్గొచ్చింది. ఒకటే రోజయింది, రెండో రోజయింది. దగ్గర అవ్వంగానే ఆయన ఏం చేస్తాడు డాక్టర్‌ని కూడా కన్సల్ట్ చేయడు. ఇమ్మీడియేట్‌గా ఆ పేరెంట్స్ ఏం చేస్తారు ఫార్మసీకెళ్ళిపోతారు. ఫార్మసీకెళ్ళి ఈ కఫ్ సిరప్ ఇవ్వండి,
అని ఈ మధ్య చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీలో టైప్ చేస్తున్నారు. టైప్ చేసేసి దీని సింప్టమ్స్ అని ఏమొచ్చింది. ఆ కఫ్ సిరప్ తీసుకొనొస్తున్నారు. తీసుకొనొచ్చి ఏసేస్తున్నారు. ఇలా వేయడం వల్ల ఇలా ఫ్రీక్వెంట్‌గా వేయడం వల్ల ఏమవుతుందంటే మీ పిల్లోడిది కఫ్ ఏమో తగ్గుతది. కానీ అది తగ్గదు. అది సప్రెస్ అయ్యి ఉంటది. సో, ఇలా ఏయడం వల్ల ఏమవుతది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్ కన్సల్ట్ కాకుండా ఇచ్చారు అదొకటి. రెండోది 2 రోజే అయింది. జనరల్‌గా వైరల్ ఇన్ఫెక్షన్ గానీ, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ 5 డేస్ నుంచి 7 డేస్ వరకు ఉంటది. సో, 5 డేస్ నుంచి 7 డేస్ వరకు ఉన్నప్పుడు బాడీ న్యాచురల్‌గా దాంతో ఫైట్ చేస్తది. దాంతో ఫైట్ చేసినప్పుడు బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తది. ప్రొడ్యూస్ చేసి న్యాచురల్‌గా ఆ పిల్లోడిది ఇమ్యూనిటీ అనేది పెరుగుతా వస్తది. ఆ ఇమ్యూనిటీ పెరుగుతా వచ్చిందనుకోండి, నెక్స్ట్ టైమ్ ఆయనకు మళ్ళీ కఫ్ వచ్చిందనుకోండి, కఫ్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ ఏం చేస్తాయి? దాంతో ఫైట్ చేస్తది. ఫైట్ చేసినప్పుడు ఆ కఫ్ అనేది ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతది. కానీ మీరిక్కడ ఏం చేశారు? కఫ్ సిరప్ ఇచ్చారు. కఫ్ సిరప్ ఇవ్వడం వల్ల ఏమైంది? ఆయన హీలింగ్ మెకానిజం అనేది యాక్టివేట్ కాలేదు. యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ కాలేదు. సో, దానివల్ల ఏమైంది? అలా మళ్ళీ కఫ్ వస్తది. అలా మళ్ళీ మళ్ళీ కఫ్ వస్తూనే ఉంటది. వస్తూనే ఉంటది. మీరు సిరప్ వాడతారు తగ్గుతూనే మళ్ళీ వస్తూనే ఉంటది. నాకు చాలా పేషెంట్స్ వస్తారు. సార్ నెలలో 4 సిరప్ వాడినాం సార్. ఆయన కూడా తగ్గలేదంటారు. ఎందుకంటే మీరు ఆయన హీలింగ్ మెకానిజంని యాక్టివేట్ చేయడానికి టైం ఇస్తలేరు. సో, దీనివల్ల ఏమవుతది? ఆయన వీక్ అయిపోతాడు ఒకటి. రెండోది ఈ ఆటోమేటిక్ హీలింగ్ మెకానిజం యాక్టివేట్ కానప్పుడు ఆయన రోగనిరోధక శక్తి అనేది కంప్లీట్‌లీ మీరు సర్వనాశనం చేసేస్తున్నారు. సో, అందుకోసమే వ్యూవర్స్. సో, మీ ఇష్టంగా మీరు ఏదో డాక్టర్ లాస్ట్ టైమ్ ఇచ్చిండు గదా! అని ఇప్పుడు గూడా అదే ఇస్తానని అలా ఇవ్వకండి. వదిలేయండి. 3 రోజులు వెయిట్ చేయండి. 5 రోజులు చేయండి. మీరు పాతకాలంలో చూసుండొచ్చు. మీరే చూడండి. మీకు గుర్తుందా? మీరెప్పుడు కాఫ్ సిరప్ వాడారు? ఎప్పుడైనా కోల్డ్ సిరప్ వాడారు? మీకేమైనా గుర్తుందా? మీ పేరెంట్స్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు గదా! ఎప్పుడో ఫీవర్‌గా అయినప్పుడు ఇచ్చి ఉంటారు. సో, అందుకే అలా వదిలేసేయండి. ఎప్పుడు మీరు ఆలోచించాలి కఫ్ సిరప్ గురించి అంటే 3 రోజయింది, 4 రోజయింది, బాగా ఆయాసం వస్తుంది. ఇలా డొక్కలెగరేస్తున్నాడు. రాత్రి పడుకున్నప్పుడు బాగా ఆయాసం వచ్చేసి ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టమవుతుంది. అటు ఇటు డేలాడుతున్నాడు. అలా ఉన్నప్పుడు అప్పుడు మీరు డాక్టర్ కన్సల్ట్ అయ్యి మందులు తీసుకోవచ్చు. సో, మీరు అనవసరంగా మీరు స్వతహాగా ఇలాంటి మందులు ఇవ్వకండి. సో, అలా మందులు ఇవ్వకుండా మీరు న్యాచురల్‌గా కొన్ని రెమెడీస్ ఇస్తాను. న్యాచురల్‌గా రెమెడీస్ ఫాలో చేశారనుకోండి, మీ పిల్లోడు ఇమ్యూనిటీ కూడా పెరుగుతది. రెండోది ఆయన ఇమ్యూనిటీ పెరిగిందంటే దాంతో పాటు ఈ కోల్డ్, కఫ్ కూడా తగ్గుతా వస్తాయండి. అండ్ ఆ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతా వస్తదండి. దానికి ఫస్ట్ ఏందంటే తులసి వాటర్ డైలీ మీ పిల్లోడికి న్యాచురల్‌గా ఇంట్లో తులసి వాటర్ ఉంటది కదా! ఆ తులసి వాటర్ తాగించండి డైలీ. అండ్ ఒకటి డైలీ కషాయం మీకు తెలుసు పాతకాలంలో కషాయం ఉండేది. ఆహ్, మీ పిల్లోడికి కఫం వచ్చినప్పుడు ఈ కషాయం లాంటిది ఏదైనా డైలీ ఒక కషాయం తాగించండి. మూడోది మీకు తెలుసు రాత్రిపూట కఫం ఎక్కువ ఉంటది. సో, అలాంటి టైంలో ఏందంటే న్యాచురల్‌గా డైలీ మా పిల్లోడికి పాలల్లో వేడి వేడి పాలల్లో కొంచెం పసుపేసేసి, కొంచెం పెప్పరేసేసి డైలీ రాత్రి పాలు తాగించండి. దానివల్ల ఉండే కఫం అంతా కరిగి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇంకోటి ఈ ఆయాసం ఎక్కువ ఉంటుంది. ఊపిరి తీసుకోవడానికి కష్టమవుతుంది. అలాంటి కండిషన్‌లో మీరేం చేయొచ్చంటే మస్టర్డ్ ఆయిల్ ఉంటది గదా! మస్టర్డ్ ఆయిల్ వేడి చేసేసి, ఆ మస్టర్డ్ ఆయిల్‌లో మనం వెల్లుల్లి, గార్లిక్ వేసేసి, ఆ మస్టర్డ్ ఆయిల్‌తో మంచిగా మసాజ్ చేయండి డైలీ రాత్రిపూట. డైలీగా మసాజ్ చేస్తే ఏమవుతదంటే, ఆ వేడితో ఏమవుతదంటే, ఛాతీలో ఉండే కఫం అంతా క్లియర్ అయిపోతది. ఆ క్లియర్ అయిపోయి అది మోషన్ ద్వారా బయటకెళ్ళిపోతది. ఇదొక మెథడ్ అయిపోయిందా? లాస్ట్‌లో ఏందంటే, డైలీ ఒక 2 టీ స్పూను అంటే పొద్దున ఒక స్పూను, రాత్రి ఒక స్పూను హనీ ఇవ్వండి. హనీ తాగించండి. ఈ చ్యవన్‌ప్రాష్ అవన్నీ బదులు హనీ తాగించండి. హనీ తాగించడం వల్ల ఏమవుతది, నేచురల్‌గా ఆయన ఇమ్యూనిటీ అనేది పెరుగుతా వస్తది. ఇంకోటి కఫం ఎక్కువ ఉన్నప్పుడు ఆయనకి గార్గిలింగ్ చేయించండి. సాల్ట్ వాటర్ గార్గిలింగ్ చేయించండి. లాస్ట్‌లో బాగా ఆయాసంలాగా అనిపించినప్పుడు కొంచెం స్టీమ్ ఇన్‌హలేషన్ చేయండి. దాంట్లో ఏమైనా పసుపేసేసి స్టీమ్ ఇన్‌హలేషన్ చేయొచ్చు. ఇవన్నీ న్యాచురల్ మెథడ్ మీరు ఫాలో చేశారనుకోండి, ఎలాంటి మందులు లేకుండానే న్యాచురల్‌గానే మీ పిల్లోడు కఫం అనేది తగ్గిపోతది. కఫ్ అనేది నార్మల్ అయిపోతది. దాంతో పాటు అలా చేశారనుకోండి, మీ అబ్బాయి ఇమ్యూనిటీ అనేది పెరుగుతది. పెరిగి ఆయనకి మళ్ళీ మళ్ళీ కఫ్ అనేది రాదు. మళ్ళీ మళ్ళీ ఆయాసం అనేది రాదు. న్యూమోనియా ఇలాంటి కండిషన్ అనేది రాదండి.
ఇంకా లాస్ట్‌లో నేను చెప్పడం ఏందంటే కొన్ని హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి. మీరు ఇవన్నీ చేసినాక కూడా మీకు కఫం తగ్గట్లేదనుకోండి, హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. ఎస్పెషల్లీ నా నా దగ్గర వచ్చే చాలా పేషెంట్స్ పిల్లలుంటారు. ఆ పిల్లలకి హోమియోపతి మెడిసిన్ అంటే చాలా ఇష్టం. కఫ్ సిరప్ అనేది చాలా చేదుగా ఉంటది. తాగడం అని కూడా చాలా కష్టం. కానీ హోమియోపతిలో ఎలా ఉంటది, చిన్న చిన్న గోళీలుంటాయి. స్వీట్ పిల్స్ ఉంటాయి. ఈజీగా ఇష్టంగా తీసుకుంటారు. సో, ఒకటి మెథడ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ చాలా ఈజీ. ఈజీగా పిల్లలు మీకు కష్టపడే అవసరం లేదు. ఇచ్చేస్తే వేసుకుంటారు. ఇంకోటి రెండోదేందంటే, ఈ హోమియోపతిలో ఏముంటదంటే, మనము న్యాచురల్‌గా ఆ పిల్లోడి ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ చేస్తూ, ఆ బాడీ ఇన్ఫెక్షన్‌తో ఫైట్ చేసే కెపాసిటీ అనేది ఇస్తాము. ఆ వైరల్ గానీ, బ్యాక్టీరియల్ గానీ తగ్గించడానికి కాదు. ఆ వైరస్‌తో, బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి మనం హెల్ప్ చేస్తాం. సో, అలా చేసినప్పుడు ఏమవుతదంటే, న్యాచురల్‌గా ఆయన ఇమ్యూనిటీ అనేది తగ్గుతా వస్తది. మూడోది చాలా పేరెంట్స్ డౌటు. హోమియోపతి అనేది స్లో గదా సార్! టైం తీసుకుంటది గదా అంటారు. అలా కాదండి. ఇప్పుడు మీకు డయాబెటిస్ ఉంది, జాయింట్ పెయిన్స్ ఉంది, ఇలాంటివి ఉన్నాయనుకోండి, తగ్గడానికి టైం తీసుకుంటది. కానీ జ్వరం ఉందా 10 నిమిషాల్లో తగ్గుతది. కోల్డ్ కఫ్ ఉందా ఒక 2 రోజుల్లో తగ్గిపోతది. మొత్తం సివియారిటీ, ఇంటెన్సిటీ 1, 2 డేస్‌లో తగ్గిపోతది. 3-5 డేస్ అది వాడారనుకోండి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మీ కఫం మొత్తం క్లియర్ అవుతది. ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. రెండోది ఆయన ఇమ్యూనిటీ కూడా పెరుగుతా వస్తది. మూడోది మీ పిల్లోడు ఇష్టంగా హోమియోపతి మెడిసిన్ అనేది వాడుకుంటా వస్తాడు. సో, మీకు ఎలాంటి ఏమైనా ఇబ్బంది ఉంటే హోమియోపతి మెడిసిన్ వాడండి. న్యాచురల్ ఉంటాయి, సేఫ్‌గా ఉంటాయి, ప్లాంట్ రిసోర్స్ నుంచి తయారు చేసి ఉంటాయి. అండ్ దాంతో పాటు ఇమ్యూనిటీ కూడా పెంచుకుంటా వస్తాయండి. సో, అర్థమైంది కదా వ్యూవర్స్. మీరు స్వతహాగా మీరు ఇంటి వైద్యం చేయకండి. ఇంటి రెమెడీస్ నేను చెప్పినది ఫాలో చేయండి. దాంతో పాటు మీకు అవసరం ఉంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు ఇలాంటి హోమియోపతి రిలేటెడ్ ఏమైనా అవసరం ఉంటే, మీ పిల్లలకి ఏమైనా హోమియోపతి మందులు కావాలంటే కింద ఉండే నంబర్‌కి కాల్ చేయొచ్చు. నాతో మాట్లాడొచ్చు. ఆన్‌లైన్‌లో మందులు తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్ క్లినిక్ వచ్చి మాట్లాడొచ్చండి. ఓకేనా వ్యూవర్. థ్యాంక్ యూ అండి.